కడప జిల్లా పులివెందుల మండల ఎంపీటీసీ విశ్వనాథ్ రెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల పులివెందులలో ఈ కొత్తపల్లి సర్పంచ్ ప్రసాద్ పుష్పనాథ్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దాంతో పులివెందులలో టీడీపీ బలం పుంజుకుంది. జగన్ రెడ్డి చేసిన అరాచక పాలనతో జిల్లాలో అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి పలువురు పార్టీలో చేరడం జరిగిందని బీటెక్ రవి ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఏపీని ఐపీగా మార్చాను, ఇన్సాల్వెన్సీ పిటిషన్ మేము విఐపీగా మారుస్తాం. ఈ విషయాన్ని చెప్తాం, ప్రజల్లోకి తీసుకుపోతాం, మంచిగానే పోలింగ్ జరుపుతాం. వాళ్ళ మాది దరిద్రపు ఆలోచన చేయం. అయితే నిన్ననే చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పాను. అవినాష్ రెడ్డి స్వయంగా ఒక ఎంపీ జెడ్పీటీసీ క్యాండిడేట్కు సపోర్ట్గా పోయి నామినేషన్ వేసినాడంటే వాళ్ళు ఓటమి భయము. ఎందుకు వాళ్ళ తప్పులు అందరికీ తెలిసిపోయింది. కవరేజ్ చేయాలంటే ఏమి పప్పులు ఉరకవు. ఇక్కడ మంచి పద్ధతి ఉంది, అక్కడ చెడు పద్ధతి ఉంది. ఈ ఐపీ పెట్టిన రాష్ట్రాన్ని విఐపీ రాష్ట్రానికి మార్చేదానికోసం బాబు గారు ఖచ్చితంగా అహర్నిశలు కృషి చేస్తున్నాడు. మేము మరింత పగడగా ఎలక్షన్ జరుపుతాం. ఖచ్చితంగా గెలుపుకు సోపానం. నాకైతే నమ్మకం ఏర్పడింది ఏమంటే, ఇప్పుడు దాదాపు మీరు ముందొచ్చే మొదలుగా దాదాపు అందరూ వచ్చి చెప్తున్నారు మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని. తర్వాత మీ అందరికీ తెలుసు, తర్వాత పులివెందుల ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. అందులో భాగంగా మా సొంత భార్యనే కూడా మేము పోటీ పెట్టడం కూడా జరిగింది. ఇదంతా 6 పంచాయతీలను కూడా ఈరోజు పిలిపించి ఎట్లా మనం ఎలక్షన్ విధానం ఏంటి, తర్వాత ఎలా ముందుకు పోవాలి, ఆ గ్రామాల్లో ఏమైనా సమస్యలు, ఇంకా గ్రామ లీడర్లు ఏదైనా కోఆర్డినేషను, దానికి కూడా అవన్నీ కూడా అబ్జర్వ్ చేసేదానికి కూటమి తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు మా బ్రదర్ అయినటువంటి ఆదినారాయణ కూడా ఈరోజు ఇక్కడ పులివెందుల తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు రావడం కూడా జరిగింది. ఇంకా అది కాకుండా నిన్న పుష్పనాథ్ రెడ్డి చేరడం, తర్వాత ఈరోజు వచ్చేసి ఎవరైతే ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారో అదే గ్రామానికి చెందిన విశ్వనాథ్ రెడ్డి, తర్వాత ప్రస్తుతం ఎంపీటీసీ, తర్వాత మరియు వైస్ ఎంపీపీ అంటే మండల ఉపాధ్యక్షుడు కూడా. మాకు ముందు నుంచి కూడా విశ్వనాథ్ రెడ్డితో మంచి సంబంధం ఉండేది, అంటే బంధుత్వ పరంగా. ఈరోజు పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు పెన్షన్ పెంచడం కానీ, తల్లికి వందనం ఇలాంటివన్నీ ఇవి చూసి ఎలాగో ఎలక్షన్ కూడా వచ్చింది. తర్వాత నేను కూడా పార్టీ మారాలనుకొని ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈయన కూడా పార్టీ చేయడం ఇది తప్పకుండా గొప్ప పరిణామం. ఇది స్వాగతించాల్సిన విషయం. నిన్న పుష్ప, ఈరోజు విశ్వనాథ్ రెడ్డి, రేపు కూడా చాలా ఇంకో వ్యక్తి కూడా అంటే ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తి కూడా రేపు కూడా చేరబోతున్నాడు. ఇవన్నీ పరిణామాలు చూస్తే అసలు వాళ్ళు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2 ముఖ్యమంత్రులుగా పనిచేసి ఇంకా ఈ రకమైన చేరికలంతా ఉన్నాయంటే వాళ్ళకి అసలు అంటే ఈ ప్రాంతం పట్ల కానీ ఇక్కడ అభివృద్ధి పరంగా కానీ వాళ్ళు ఏమీ చేయలేదని వీళ్ళు వచ్చి చెప్తా అంటే మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు నేను పార్టీ మారడం కారణం అంటే పార్టీ కొత్త ఏం కాదు. ఫస్ట్ 2006 వరకు ఈ పార్టీలో ఉన్నాను. ఇప్పుడున్న సతీష్ రెడ్డి వలన ఆయన నమ్మి 2006లో మా చీనా చెట్టు నడిపితే నేను నీ పార్టీకి కష్టపడిన 10 ఏళ్ళు మేము కష్టపడినాము. మమ్మల్ని ఇంటికి వచ్చి ఒక వారి పరామర్శించమంటే పరామర్శించలేని వ్యక్తి సతీష్ రెడ్డి. ఈరోజు ఏదో కార్యకర్తలు నేను ఏదో చేసుకున్నా అన్నప్పుడు అప్పుడు వద్దని అతనితో విభేదించి నేను 2006లో కాంగ్రెస్లో చేరాను. కాలాగానే 20 ఏళ్ళు, ఇప్పుడు 20 ఏళ్ళు అయింది పార్టీ నుండి. అంటే పార్టీ నేను చేసిన దానికంటే నేను 2 అంతలు చేస్తే 100% నాకైతే